నమస్తే చార్మినార్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సుప్రీంకోర్టులో 5 కొత్త న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం. రాష్ట్రంలో మరో 2.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు. సీఎం రేవంత్. స్వచ్ఛ శ్రీకాకుళం కమిషనర్ స్వయంగా డ్రైన్ శుభ్రం. మంగళవారం నరసన్నపేటలోని ఒక ప్రైవేటు స్టడీ కేంద్రంలో బాలికలకు స్వీయ రక్షణపై అవగాహన కల్పించారు. డబ్బులు ఇస్తే కదా ఆ డబ్బుల కోసం మీరు ఏం చేస్తారు? ఆ మొత్తు ఆ దీనికోసం ఏదైనా చేస్తారన్నమాట. సేమ్ స్నాక్సింగ్, నెక్స్ట్ చిన్న చిన్న దొంగతనాలు, సెల్ ఫోన్ దొంగతనాలు, అర్థమవుతుందా? అలాంటి దీనికి పాల్పడతారన్నమాట. డబ్బులు వస్తే ఆ మందు పదార్థం అంటే మనకు చేతికి వస్తుంది. సో దాని ద్వారా మనం అలాంటివి ఇది చేస్తే ఏమవుతుంది? మన మైండ్లో డోపమైన్ హార్మోన్ ఉంటుంది. అంటే మనకి హ్యాపీ ఉంచుతుంది అన్నమాట. హ్యాపీ ఫీల్ అవుతుంది బాడీ అనే ఒక హార్మోన్ రిలీజ్ అయ్యి మనకి మద్దతు కాబట్టి దానికి అలాగే బ్యాన్స్ అవుతుంది కదా. ఫస్ట్ బ్యాన్స్ అయిన తర్వాత రేపు నేలలో గోడలు అవన్నీ జరుగుతాయి. సో దానికి కూడా మత్తు పదార్థాలకి దూరంగా ఉండమని మీ ఫ్రెండ్స్కి మీ బ్రదర్స్కి అందరూ చెప్పండి. మంగళవారం నరసన్నపేట మండలం ఉర్లాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య అధికారిని శాలిని ఆధ్వర్యంలో మలేరియా నివారణపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. దోమల నివారణకు నీటి కుంటలు లేకుండా చూసుకోవాలని, ముఖ్యంగా జూన్ నెలలో మలేరియా వ్యాధులు ఎక్కువగా వ్యాపిస్తాయని ఆమె తెలిపారు. నేను, నా కుటుంబం, నా గ్రామం మరియు నా సమాజ ఆరోగ్యం కోసం ఈరోజు పూర్తి బాధ్యతతో ఈ ప్రతిజ్ఞ చేస్తున్నాను. నా ఇంటి లోపల మరియు ఇంటి చుట్టుపక్కల పరిసరాల్లో ఎక్కడ నీరు నిల్వ ఉండనివ్వండి. దోమలు పెరగకుండా ప్రతి వారం డ్రైడే పాటిస్తూ శుభ్రత కాపాడుతాను. జ్వరం వచ్చిన వెంటనే ఆలస్యం చేయకుండా ప్రభుత్వ ఆసుపత్రిలో రక్త పరీక్ష చేయించుకుంటాను. డాక్టర్ సూచించిన మందులను కోర్సును ఎట్టి పరిస్థితుల్లోనూ మధ్యలో ఆపకుండా పూర్తిగా తీసుకుంటాం. దోమకాటు నుండి రక్షణ కోసం దోమతెరలు మరియు ఇతర నివారణ పద్ధతులను తప్పనిసరిగా ఉపయోగిస్తాను. నా కుటుంబ సభ్యులకు మరియు పొరుగు వారికి మలేరియా నివారణ మార్గాలపై అవగాహన కలిగిస్తాను. మలేరియా నివారణ నా చేతుల్లోనే ఉందని నేను దృఢంగా నమ్ముతున్నాను. స్వచ్ఛమైన పరిసరాలు, ఆరోగ్యవంతమైన సమాజం కోసం నిరంతరం కృషి చేస్తాను. మనమంతా కలిసికట్టుగా ముందుకు వస్తే మలేరియాను పూర్తిగా నిర్మూలించగలమని ప్రకటన శుద్ధిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. స్వచ్ఛ శ్రీకాకుళం లక్ష్య సాధనకు ప్రజల భాగస్వామ్యం కూడగట్టడం జరుగుతుందని నగరపాలక సంస్థ కమిషనర్ హనుమంతు కుర్మారావు తెలిపారు. మంగళవారం ప్రభుత్వ డిగ్రీ కళాశాల రోడ్డులో ఒక పబ్లిక్ డ్రైన్ కమిషనర్ స్వయంగా శుభ్రం చేశారు. స్థానిక ప్రముఖులు, వాకర్స్, పారిశుద్ధ్య పనివారు ఆయనతో కలిసి పనిచేశారు. కాలుష్య రహిత శ్రీకాకుళం నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని, ఆపరేషన్ క్లీన్ స్వీప్ మిషన్ ని విజయవంతం చేయాలని కమిషనర్ పేర్కొనిచ్చారు.
శ్రీకాకుళం నగరపాలక సంస్థలో ఉన్న ప్రజలందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ఈరోజు మనకి మన మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది అదేవిధంగా మన వర్కర్స్ క్లబ్ వాళ్ళందరూ పార్టిసిపేట్ చేశారు. వారికి కూడా పేరు పేరున తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఈరోజు దశాబ్దాల కాలంగా మనకి పారిశుద్ధ్య కార్యక్రమాలు కార్మికులు నిరంతరం వారి కృషిలో పెరుగుతూనే ఉంటాయి. ఖమ్మం జిల్లా మధిరాకోట నందు జడ్జి గారి ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. కన్నాయిగూడెం మండలం బుట్టాయిగూడెం గ్రామ పంచాయతీ కొత్తూరు గ్రామానికి చెందిన తాటి రజిత రాజు ముఖ్యర సమ్మక్క రాజు గార్ల నూతన ఇందిరమ్మ ఇళ్లకు మండల కాంగ్రెస్ ఇన్ఛార్జ్ స్థానిక సర్పంచ్ జాడి రాంబాబు మరియు కిసాన్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు తాటి రాజాబాబు గార్లు రిబ్బన్ కట్ చేసి ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ ప్రజాప్రభుత్వంలో గత 10 సంవత్సరాల నుండి ఎన్నడూ లేని విధంగా ప్రజాప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి రాష్ట్ర ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుని మాలాంటి ప్రతి పేదవాడికి సొంతింటి కల నెరవేర్చడమే కాకుండా ఇంకా ఎన్నో ఉచిత పథకాలు అందజేస్తున్నారు. కావున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రివర్యులు సీతక్కకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే సర్పంచ్ రాంబాబు మాట్లాడుతూ ఇది ప్రజాప్రభుత్వం రానున్న రోజుల్లో మండలంలోని అన్ని వర్గాల పేద ప్రజలకు ఇందిరమ్మ ఇళ్లను మంత్రి సీతక్క సహకారంతో మంజూరు చేస్తారని గృహ ప్రవేశం చేసిన వారి కుటుంబాలకు శుభాకాంక్షలు తెలిపారు. మాకు ఇందిరమ్మ ఇల్లు వచ్చినందుకు సంతోషంగా ఉంది. 10 సంవత్సరాల నుండి మాకు ఏ ఇల్లు ఇవ్వలేదు. ఇందిరమ్మ ఇల్లు వచ్చినందుకు ఈ రేవంత్ రెడ్డి గారికి, సీతక్క గారికి, సర్పంచ్ గారికి, గ్రామ వార్డు మెంబర్లకు, గ్రామ సభలకు అందరికీ ధన్యవాదాలు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. గత 10 సంవత్సరాల నుండి మాకు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన సంది ఇల్లు ఇస్తామని ఇవ్వలేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు మాకు రేవంత్ రెడ్డి గారు, సీతక్క గారు ఇల్లు ఇచ్చినందుకు ధన్యవాదాలు. అదేవిధంగా గ్రామ సర్పంచ్ గారికి, గ్రామ ప్రజలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మౌలాలి సర్కిల్ 186వ డివిజన్ ఓల్డ్ సఫీగుల్డాలో ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరపడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో భారత్ నగర్ సంక్షేమ సంఘం అధ్యక్షులు మాల్కాజ్గిరి కాంగ్రెస్ సీనియర్ నాయకులు మందా భాస్కర్ మాదిగా హాజరవ్వడం జరిగింది. 6500 మంది పోలీస్ అధికారులతో మెగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన డీజీపీ సివి ఆనంద్ తెలంగాణలో సైబర్ నేరాలు, డ్రగ్స్, ట్రాఫిక్ సవాళ్లను ఎదుర్కొనేందుకు పోలీస్ శాఖ సరికొత్తగా మారాలని పిలుపునిచ్చిన డీజీపీ రాష్ట్రంలో ఆహార కల్తీ నిరోధక విభాగంతో పాటు రోడ్డు సేఫ్టీ, టెక్నాలజీ, విజిలెన్స్ కోసం కొత్త విభాగాలు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడి. ప్రజల కోసం ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటల నుండి 5 గంటల వరకు సందర్శన వేళలుగా కేటాయించాలని ఆదేశం. అందరికీ నమస్కారం. చాలా ప్రాముఖ్యత గల వీడియో కాన్ఫరెన్స్ ఇది. రాష్ట్ర ప్రభుత్వం మరియు ముఖ్యమంత్రి గారు కూడా దిశ నిర్దేశం అనేది చేయడం జరిగింది. మరి మనం కూడా ఏ విధంగా వచ్చే రోజుల్లో మన డ్యూటీస్ ని నిర్వర్తించాలనేది దాని గురించి ఈ వీసీ పెట్టడం జరిగింది. మన స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ దాంట్లో గణనీయంగా మార్పు తీసుకొచ్చే అవసరం ఎంతైనా ఉందని, ఒక డిసిప్లిన్ డిపార్ట్మెంట్ గా ఉండాలని, ఆధునిక పరిజ్ఞానం ఈ మధ్య వచ్చిన ఇనిషియేటివ్స్ ఏవైతే ఉన్నాయో, అందుబాటులో ఉన్న పరిజ్ఞానం ఏదైతే ఉందో అది అంతా కూడా వాడుకొని ముందుకు వెళ్ళాలని, ప్రజలకు ఇంకా మంచి సేవలు అందించాలని ప్రభుత్వం భావిస్తుంది. నక్సలిజం అనేది పూర్తిగా పోయిందని మనం భావించవచ్చు. దాని గురించి సంస్థలు మనం ఏర్పాటు చేసుకున్నాము. మళ్ళీ ఆలోచించి దాంట్లో ఎంతవరకు అవసరం చూసే అవసరం ఎంతైనా ఉంది. అదే కొత్త సమస్యలు మనము చూస్తున్నాం. ఇప్పుడు
మాదక ద్రవ్యాల గురించి ఈగిల్ అనే సంస్థ ఈ పని చేస్తుందని కాదు. అన్ని యూనిట్స్, ఎస్పీస్, కమిషనర్స్ ఆఫ్ పోలీస్, ప్రతి ఒక్క కానిస్టేబుల్, హోంగార్డ్ తో సహా ఈ పోరాటంలో నిమగ్నం అయితే కానీ మనం ఇది నివారించలేము. జిల్లాల్లో ఎస్పీలు, సిపిలు ఇప్పటి నుండి మీ మంత్లీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ లో ఇది ఒక టాప్ ప్రయారిటీగా ఉంటుంది. మీరు తెలంగాణ యాంటీ డ్రగ్ అండ్ సేఫ్టీ కమిటీస్ దాని ఆధ్వర్యంలో ప్రతి విద్యా సంస్థలో కమిటీ ఏర్పాటు చేసుకునే అవసరం ఉంటుంది, అనివార్యం. అది వారి బాధ్యత ఏముంటుందంటే సంస్థలో ఏదైతే నోటీస్ చేస్తున్నారో వారికి పిల్లలు ఈ విధంగా ఉంటున్నారు, వాళ్ళ బిహేవియరల్ యాటిట్యూడ్స్ ఏ విధంగా ఉంటున్నాయి అనేది వాళ్ళు గమనించి పోలీస్ కి రిపోర్ట్ చేయడం బాధ్యత వారిది. ఇదే విధంగా సైబర్ క్రైమ్స్ గురించి కూడా జిల్లా ఎస్పీలు, సిపిలు అందరు కూడా దీంట్లో పాల్గొనాలి. ప్రజలు భారీ ఎత్తున దీంట్లో వాళ్ళ సొమ్ము పోగొట్టుకుంటున్నారు. సైబర్ క్రైమ్స్ ద్వారా 15,000 కోట్లు ఇప్పటి వరకు మన ప్రజలు పోగొట్టుకున్నారు ఈ సంవత్సరం. మూడవది ట్రాఫిక్ అండ్ రోడ్ సేఫ్టీ గురించి సంస్థ ఏర్పాటు చేయబోతున్నాం. తెలంగాణ ట్రాఫిక్ మేనేజ్మెంట్ అండ్ రోడ్ సేఫ్టీ బ్యూరో. ప్రతి యూనిట్ లో ఒక స్టాండర్డైజ్డ్ ఫార్మాట్ లో విధి విధానాలు సమానంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉండే విధంగా ఈ బ్యూరో బాధ్యత అవుతుంది. ఇదే కాకుండా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సంబంధించిన యాక్టివిటీస్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ ఒకటి ఏర్పాటు చేయమని, ఫుడ్ అడల్టరేషన్ సంబంధించిన ఈ రెండు కూడా తొందరలో రాబోతున్నాయి అని, ఉమెన్ సేఫ్టీ అండ్ చైల్డ్ ట్రాఫికింగ్ అనేది ఒక ప్రయారిటీగా కొనసాగుతుంది. అందరు కూడా దీనిపైన దృష్టి ఎప్పుడు కూడా తగ్గించవద్దు. గత నెల రోజుల నుండి డిపార్ట్మెంట్ పరంగా ఒక్కొక్కటి రివ్యూ చేసుకుంటూ వెళ్తున్నాను. ఇప్పుడు ఒక టెక్ టీమ్ డీజీపీ ఆఫీస్ లో ప్రారంభించాలని నిర్ణయించాం. రాష్ట్ర స్థాయిలో ఏవైతే టెక్నాలజీస్ అందరికి అవసరమో మీ అందరికి అవి వీరు డెవలప్ చేస్తారు. నాకు ముఖ్యంగా ఏంటంటే మొత్తం రాష్ట్రంలో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మంగళవారం 5 కొత్త న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం చేశారు. దీనితో సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 32 నుండి 37కు పెరిగింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు మంజూరైన న్యాయమూర్తుల సంఖ్యను 34 నుండి 38కి పెంచుతూ ఆర్డినెన్స్ జారీ చేసింది. తమిళనాడుకు చెందిన సీనియర్ న్యాయవాదిని వి మోహన్ సుప్రీంకోర్టులో బాధ్యతలు చేపట్టనున్న తమిళనాడుకు చెందిన మొట్టమొదటి మహిళా న్యాయమూర్తిగా చరిత్ర సృష్టించారు. Warrant of appointment of Honorable Shri Justice Shri Chandrasekhar reads as under. By virtue of the power vested in me by Clause 2 of Article 124 of the Constitution of India, I, Draupadi Murmu, President of India, do hereby appoint Shri Justice Shri Chandrasekhar, Chief Justice, High Court of Bombay, to be a Judge of the Supreme Court of India with effect from the date he assumes charge of his office. Given at Rashtrapati Bhavan, New Delhi, this first day of June in the year 2026, 11 Jyeshtha, 1948 Saka, in the 77th year of the Republic of India, signed President of India. May I now request Honorable Shri Justice Shri Chandrasekhar to take oath. హైదరాబాద్ లోని గన్ పార్క్ వద్ద జనసేన కార్యకర్తలు నిర్వహించ తలపెట్టిన మీడియా సమావేశాన్ని కాంగ్రెస్ నాయకులు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. పవన్ కళ్యాణ్ నవ నిర్మాణ సభకు అనుమతి నిరాకరించిన నేపథ్యంలో జనసేన కార్యకర్తలు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఇందిరమ్మ ఇళ్లపై తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో మరో 2.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కొఠారి గ్రామంలో తొలి విడత ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశంలో పాల్గొన్న ఆయన రెండో విడత ఇళ్ల ప్రారంభోత్సవానికి పైలాన్ను ఆవిష్కరించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకోవాలని సూచించారు. కేవలం నెల రోజుల్లోనే ఇల్లు నిర్మాణం పూర్తి చేసే సరికొత్త టెక్నాలజీని త్వరలోనే తీసుకురానున్నట్లు తెలిపారు. పేదల కళ సొంత ఇల్లు, ఆ సొంత ఇల్లు కళ నెరవేరితే పేదల కళ్ళల్లో ఉండే ఆనందాన్ని మనం ఆస్వాదించవలసిందే కానీ మాటల్లో చెప్పలేం. అందుకే నేను గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చాను, పేదల మధ్య పెరిగాను. వారి జీవన స్థితిగతులు
నేను చూశాను బాల్యం నుండి. సొంతిల్లు అన్నది వారి జీవిత కాలపు కళ. అది వారి ఆత్మ గౌరవం. కిరాయి ఇళ్లలో ఉండి ఇంట్లో ఎవరైనా చనిపోతే ఇంటి యజమాని ఒప్పుకోకపోవడంతో భౌతిక కాయాన్ని ఆఖరి చూపు కోసము ఇంటికి కూడా తీసుకురాలేని వాళ్ళ పరిస్థితి బాధ వర్ణాతీతం. ఆ దుస్థితి నుంచి వాళ్ళని బయటకు తేవాలన్న సంకల్పంతో ఇందిరమ్మ ఇళ్లకు శ్రీకారం చుట్టాం. ఇది నా ఇల్లు అని పేదవాడు ధైర్యంగా ఆత్మగౌరవంగా బతికే పరిస్థితి రాష్ట్రంలో తీసుకువస్తున్నాం. అందుకే మొదటి విడత 22,500 కోట్ల రూపాయలు కేటాయించి 4,50,000 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశాం. గత ఫిబ్రవరిలో ఈ పథకాన్ని ప్రారంభించుకున్నాం. కేవలం 13 నెలల కాలంలోనే రాష్ట్రంలో 1,20,000 ఇండ్లను పూర్తి చేసుకొని నిన్ననే ఆదిలాబాద్ జిల్లా నుంచి రాష్ట్రం నలుమూలల ప్రారంభోత్సవం చేసుకున్నాం. మరొక 1,00,000 ఇండ్లు సెప్టెంబర్ నెల లోపల పూర్తి చేసుకొని సెప్టెంబర్ వరకు 2,20,000 ఇండ్లను పేదలకు అంకితం చేయడం ద్వారా పేదలను ఇంటి యజమానులుగా చేసి ఆత్మగౌరవంతో బ్రతికే విధంగా ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా కొత్తగా ఇంకొక 2.5 లక్షల ఇండ్లను ఇల్లు రాని పేదలకు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని తెలియజేయడానికి నేను సంతోషపడుతున్నాను. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై ఘనంగా నిర్వహించారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి అమరవీరులకు నివాళులు అర్పించి జాతీయ జెండాను ఆవిష్కరించారు. హిందువులు అధికంగా ఉండే నివాసాల మధ్య ఎటువంటి అనుమతులు లేని చర్చిని ఏర్పాటు చేసి వివాదాల సృష్టిస్తున్నారని, అందువల్ల ఆ అనుమతి లేని చర్చిని తొలగించి ప్రశాంత వాతావరణాన్ని కాపాడాలి. వివిధ హిందూ సంఘాలకు చెందిన నాయకులు డిమాండ్ చేశారు. కాకినాడ రమణయ్యపేట పంచాయతీ పరిధిలో ఈశ్వర్ నగర్ లో ఇంటి నిర్మాణం పేరుతో అనధికారికంగా చర్చిని ఏర్పాటు చేసి కోర్టు వివాదంలో ఉన్న దాన్ని తెరవడానికి ప్రయత్నిస్తున్నారని, అందువల్ల వారిపై చర్యలు తీసుకోవాలని హిందూ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక ఈశ్వర్ నగర్ సత్తమ్మగుడి ఆలయంలో ఈ వివాదంకు సంబంధించిన విలేకరులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హిందూ ధర్మ రక్ష సమితి రాష్ట్ర అధ్యక్షుడు చెదులూరి గౌరవ్య, బీజేపీ జిల్లా అధ్యక్షుడు బిక్కిన విశ్వేశ్వరరావు, అక్కడ సీనియర్ న్యాయవాది పి నాగేశ్వరరావులు వివాదాన్ని వివరించారు. ఈ సమావేశంలో విశ్వ హైందవ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వరరావు, నాయకులు ముత్తా నవీన్, అప్పాజీ తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. నా పేరు బిక్కిన విశ్వేశ్వరరావు, భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడిని. ఇక్కడ ఈశ్వర్ నగర్లో హిందువులు చాలా, మొత్తం ఈ కాలనీలో ఉన్నటువంటి వ్యక్తుల్లో 99% ఆఫ్ ద పీపుల్ అందరూ కూడా హిందూస్ ఉంటారండి ఈ లొకాలిటీలో. ఇక్కడ గతంలో ఎప్పటి నుంచో కూడా ఇక్కడ అమ్మవారి టెంపుల్ ఉండడం, ఇదంతా కూడా ఒక రకమైనటువంటి వాతావరణం, హిందూ వాతావరణం అనేటువంటిది ఈ ప్రాంతంలో ఎప్పటి నుంచో ఉన్నటువంటి పరిస్థితి. అయితే 1932 నుండి కూడా మేము ఇక్కడ ఒక చర్చి కట్టాం. అంటే ఈ ఏరియానే లేదు, 32లో చర్చి ఎక్కడ వస్తుందండి? సో అది మీనింగ్లెస్ కాన్సెప్ట్. అది నేను సోషల్ మీడియాలో పెట్టడం చూశాను వాళ్ళు ఎవరెవరో. ఇక్కడ చర్చి కట్టుకుంటాను లేదా ఇల్లు కట్టుకుంటాను అనేటువంటి క్లారిటీ లేనటువంటి ఒక వ్యక్తి, ఆయన ఇక్కడ ఒక పర్మిషన్ కోసం అని చెప్పి పంచాయతీ వారిని అప్రోచ్ కావడం, పంచాయతీ వారు ఇందాక మా పెద్దలు తెలియజేసినట్టు ఏ విధమైన పర్మిషన్ ఇవ్వకపోయినా సరే ఇచ్చామని చెప్పేసి ఒక రాంగ్ పేపర్ తీసుకురావడం, తర్వాత మా వారు పెద్దలందరూ కలిపి ఈ ఇష్యూ కోసం అని చెప్పేసి హైకోర్టుని కూడా ఆశ్రయించడం, హైకోర్టు వారు కూడా
తక్షణమే స్పందించి జిల్లా కలెక్టర్ గారికి నివేదిక పంపమని కోరడం ఇవన్నీ జరిగినాయి. మీ కింద నుంచి కూడా మీరు వింటూ ఉన్నారు. అయితే జిల్లా కలెక్టర్ గారి యొక్క విజ్ఞతలో ఇక్కడ గ్రామ సభ జరిగినట్లు ఏ విధమైనటువంటి ఇంటిమేషన్ కలెక్టర్ గారి నోటీసులో లేదని స్వయంగా కలెక్టర్ గారు తెలియజేశారు. రెండవది, గ్రామ సభ జరగాలంటే అక్కడ అబ్జెక్ట్ చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని అక్కడ పిలిచి వారి నుంచి ఒక చర్చ 1990 నుంచి చేసుకుంటున్నాడు. కానీ అనుమతులు ఏవి? 1990లో కట్టుకుంటే 1990 నుంచి అనుమతి తెచ్చుకోవాలి కదా. లేదు, అనుమతులు లేవు, అనుమతులు ఇవ్వలేదండి. అదంతా వాస్తవం కాదు సార్. అందుచేత ఇవన్నీ కూడా మా దగ్గర అన్ని ఎవిడెన్స్ ఉన్నాయండి, పక్కాగా ఉన్నాయి. ఈ మధ్యన ఏం జరిగిందంటే పంచాయతీ వాళ్ళకి ఆయన ఒక లెటర్ ఇచ్చాడండి. ఏమని అంటే అండి, హైకోర్టు వారు ఆర్డర్ ఇచ్చారు, నువ్వు ఎందుకు కట్టేస్తున్నావు, నువ్వు కట్టడం చేయలేదు, నువ్వు ఆప్ చేయి అని చెప్పేసి ఇస్తే ఆయన ఏమని ఇచ్చాడటండి, లేదు సార్ నేను చర్చి కట్టుకోవట్లేదండి, ఇల్లే కట్టుకుంటున్నానండి, ఇదిగోండి నా ఇంట్లో ఇది బెడ్రూము, ఇది కిచెన్ రూము అని చెప్పేసి ఆయన పంచాయతీ వారికి ఇవ్వడం జరిగిందండి. చర్చిలో ఇల్లు కట్టుకున్నానండి, బెడ్రూమ్ అండి, ఇది కిచెన్ అండి అని చెప్పేసి. కానీ వాస్తవానికి మీరు ఒకసారి పరిశీలిస్తే లోపల బెడ్రూము లేదు, కిచెన్ లేదండి. ఇదండి చర్చి హాలు, మైకు, టేబుల్స్, కుర్చీలు, ఇది సార్ వాస్తవంగా ఉన్నది. అది కూడా ఆయన ప్రభుత్వ వారిని అధికారులు కూడా ఆయన అబద్ధం చెప్పి ఒక తప్పుడు సమాచారం ఇవ్వడం కూడా జరిగిందండి. ఇది కూడా మేము అధికారుల దృష్టికి తీసుకెళ్ళాం సార్. ఇది సార్ జరిగింది. పంచాయతీ ఏరియా సార్. పంచాయతీ తీర్మానం జరిగిందండి. పంచాయతీ తీర్మానం మమ్మల్ని ఎవరిని పిల్లలేదు సార్. మమ్మల్ని ఎవరిని పిలవకుండా చర్చి వాళ్ళు ఇక్కడ ఎవరో దూరంగా ఉన్న చర్చి వాళ్ళు, సూర్యానపురం వాళ్ళు చర్చి వాళ్ళు అందరినీ పిలిచేసి వాళ్ళ చేత సంతకాలు పెట్టించేసి మాకు చర్చి కావాలని చెప్పి పెట్టి తీర్మానం చేసేస్తామని చెప్పి ఇచ్చేసారు. ఎప్పుడు మాత్రం ఇచ్చారు సార్. కానీ చర్చిగానే ఇచ్చారు కానీ అక్కడ మా పిటిషన్ సంతకాలు లేవు. పిటిషన్లు ఎవరు అటెండ్ అవ్వలేదు. పిటిషన్లు ఎవరిలో కూడా విచారించలేదు. ఓన్లీ ఏకపక్షంగా జరిగింది సార్. అది కూడా మేము హైకోర్టు వారికి చెప్పామండి. సార్ తర్వాత మీ ఎవరికి అనుమతులు ఇవ్వలేదు అని చెప్పేసి వారు పంచాయతీ వారు మాకు ఆర్టీఐ ద్వారా ఇన్ఫర్మేషన్ చేశారు. మరియు మెగా డిఎస్సి నిర్వహణలో జరిగిన అవకతవకలపై తన పదవికి రాజీనామా చేయాలని వైసీపీ పార్టీ యువజన విభాగం సెక్రటరీ వాసిరెడ్డి చిన్న, మాజీ కౌడా చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళ దీప్తి ఆరోపించారు. మెగా డిఎస్సి నిర్వహణలో జరిగిన అవకతవకలకు బాధ్యత వహించి రాష్ట్ర మంత్రి నారా లోకేష్ తన పదవికి రాజీనామా చేయాలని వైసీపీ పార్టీ యువజన విభాగం సెక్రటరీ వాసిరెడ్డి చిన్న, కౌడా చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళ దీప్తి పేర్కొన్నారు. సోమవారం వైఎస్ఆర్సీపీ పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. వైసీపీ యువజన పరీక్షల్లో భాగమైన వ్యక్తికి మొదటి ర్యాంకు ఎలా వచ్చిందని ప్రశ్నించారు. వైసీపీ యువజన విభాగం నాయకులు దాసరి వెంకటేష్ మాట్లాడుతూ 16,000 పోస్టులుంటే 3% చొప్పున 421 పోస్టులను స్పోర్ట్స్ కోటాలో కేటాయించారన్నారు. మంత్రి నారా లోకేష్ డబ్బులకు స్పోర్ట్స్ సర్టిఫికెట్లను 10 లక్షల, 20 లక్షలు, 30 లక్షల చొప్పున అమ్ముకున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు విద్యాసాగర్, మాజీ కార్పొరేటర్లు నందకిషోర్, కంపర భావి, జేడీ పవన్ కుమార్, ఎస్సీసెల్ టౌన్ అధ్యక్షులు బల్లా సూరిబాబు, అల్లు రాజాబాబు, పసుపులేటి చంద్రశేఖర్, సుధాకర్, బి అదృష్ట, దీపక్, ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. కాకినాడ కలెక్టర్ ఆఫీస్ వద్ద జిల్లా యువత ఆధ్వర్యంలో డిఎస్సి అభ్యర్థులకు న్యాయం జరగాలని చెప్పేసి యువత అంతా కూడా ఇక్కడికి వచ్చి పోరాటం చేస్తున్నారు. ఈరోజు చూసుకుంటే నిన్న చూసుకుంటే అనిత గారు చాలా ఇదిగా మాట్లాడారు. ఈ మహానాడులో ఏంటంటే ఈ రోజుల్లో ఉద్యోగాల కోసం యువత ఎదురు చూడని అవసరం లేదు, ఉద్యోగాలే వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాయి, ఉద్యోగాలే వాళ్ళు తలుపు తడుతున్నాయి అని చెప్పేసి ఆవిడ పెద్ద పెద్ద సూక్తులు చెప్పడం జరిగింది. ఒక విషయం నేను వీళ్ళందరి తరఫున కూడా ఒకటి అడగదలుచుకున్నాను. ఉన్న ఉద్యోగాలని సక్రమంగా వాళ్ళకి ఇవ్వండి చాలు, అంతే తప్ప యువతకి ఉద్యోగాలే అవకాశాలు మేమే ఇచ్చేస్తామని గొప్పలు చెప్పదు. ఉన్న అవకాశాలని వాళ్ళకి సద్వినియోగం అంటే టాలెంట్ ఉన్న వాళ్ళు ముందుకు తీసుకురండి. ఈరోజు చూసుకుంటే డిఎస్సిలో చాలా అవకతవకలు జరిగినాయి. చాలామంది అనర్హులైన వాళ్ళకి ఈరోజు పోస్టులు కట్టబెట్టడం జరుగుతుంది. ఒక్క విషయం నేను అడుగుతున్నాను ఈ ప్రభుత్వాన్ని, అనర్హులైన వాళ్ళని తీసుకొచ్చి ఈరోజు విద్యాశాఖలో కూర్చోబెడితే రేపొద్దున మన పిల్లల భవిష్యత్తు ఏంటి? మన పిల్లల చదువులు ఏ విధంగా వాళ్ళు సక్రమంగా చెప్పగలుగుతారు? ఈరోజు పౌరులే రేపటి పిల్లలే రేపటి పౌరులు అంటారు. భారతీయ భవిష్యత్తు పిల్లల చేతుల్లో ఉందంటారు. అలాంటి గొప్ప శాఖలోనే ఈరోజు అవకతవకలు జరిగాయంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రతి శాఖని కూడా మోసం చేస్తూనే ఉన్నారు. చిన్న పిల్లల దగ్గర నుంచి మహిళల్ని, రైతుల్ని, కార్మికులు ప్రతి ఒక్కరిని కూడా ఈ కూటమి ప్రభుత్వం అన్యాయం చేస్తూనే వచ్చింది. నిన్న చూసుకుంటే డిఎస్సిలో ఫస్ట్ ప్లేస్లో వచ్చిన అభ్యర్థికి ఉద్యోగం లేదంటే ఏంటండి ఆయన పరిస్థితి ఏంటి?
స్పోర్ట్స్ కోటాలో కూడా అసలు వాళ్ళు ఈ స్పోర్ట్స్ కోటాలో ఏ ప్లేస్లో ఉన్నారో కూడా తెలియదు. అలాంటి అనర్హులైన స్పోర్ట్స్ కోటాలో ఉన్న వ్యక్తులకి ఈరోజు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే రేపు పొద్దున్న మన పిల్లల భవిష్యత్తు ఏంటి? ఒక ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందంటే అది సామాజికంగా కానీ ఆర్థికంగా కానీ ప్రతి విషయంలోనూ కూడా ప్రజలను ఆదుకోవాలి. అలాంటి ప్రభుత్వం ఈరోజు మోసాలు, దగాలు, కుట్రాలు అంటే ఆయన చంద్రబాబు నాయుడు గారిని ఒకటే అనుకున్నాం అంటే ఎలక్షన్లకు ముందు మీరు చెప్పిన వాగ్దానాలన్నీ ఏం చేశారండి? ఈరోజు ప్రతి ఒక్కనే మీరు చేసిన డిఎస్సి మీద సంతకం పెడతానన్నారు, పెట్టారు. కానీ ఎలా అంటే జగన్ గారి ప్రభుత్వంలో డిఎస్సి రాలేదు, తేలేదు అని అన్నారు. కానీ ఆపింది కూడా మీరే. ఆ రోజు ఆపి ఈ రోజు ఎందుకు డిఎస్సిని మీరు ప్రకటించగలిగారు? అంటే ఇలాంటి అవకతవకలు చేపిస్తే అన్యాయంగా డబ్బులు సంపాదించుకుందామన్న మీ ప్రభుత్వం. మేమందరం కూడా ఈ యువత వెనకాల, అదేవిధంగా నిరుద్యోగుల వెనకాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ వాళ్ళకి అందుబాటులో ఉంటుంది, వాళ్ళకి అండగా ఉంటుంది. ఈరోజు కాకినాడ నియోజకవర్గం అంతేకాకుండా జిల్లాలో ఉన్న నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఇన్ఛార్జ్ కూడా దీనికి సంఘీభావం తెలియజేస్తూ వీళ్ళందరికీ డిఎస్సి ఉద్యోగాలకు న్యాయం జరిగే వరకు కూడా. కాకినాడ రూరల్ నియోజకవర్గం చీడిగ గ్రామంలో పీతాని అప్పన్న ఆధ్వర్యంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాకినాడ రూరల్ నియోజకవర్గం కోఆర్డినేటర్ కటకంశెట్టి వెంకట ప్రభాకర్ పాల్గొని లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాల కార్పొరేషన్ డైరెక్టర్ కొల్లబత్తుల అప్పారావు, తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కౌజు నెహ్రూ, నేల రాంబాబు, బొడ్డు కృష్ణ, గేసాల నాని, నాగం రాంబాబు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. 1వ తారీఖు అంటేనే పెన్షన్ల పండుగ రోజు. నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన వెంటనే 10 లక్షల కోట్లు అప్పుల పాలైపోయి ఉన్న రాష్ట్రానికి ఒక పక్కన వడ్డీలు కడుతూ పేదవాడికి ఇచ్చిన మాట ప్రకారం 3,000 రూపాయలు ఉన్న పెన్షన్ని 4,000 రూపాయలు చేసి 1వ తారీఖుని ఖచ్చితంగా ఉదయం 6 గంటలకల్లా ఎవరింటికి వారింటికి కూటమి నాయకులు, అదే రకంగా సచివాలయం సిబ్బంది, వీఆర్ఓలు అందరూ కలిపి వెళ్ళి ప్రతి ఒక్కరికి పెన్షన్ అందించడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చిన ప్రకారం 3,000 రూపాయలు ఉన్న పెన్షన్ని 4,000 రూపాయలు చేశారు. అదే రకంగా దివ్యాంగులకి 6,000 రూపాయలు చేశారు. అదే రకంగా బెడ్ రిడెంట్కి 10,000 రూపాయలు, 15,000 రూపాయలు అందించే ఘనత కూటమి ప్రభుత్వం అందని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాం. మా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ప్రతి 1వ తారీఖుని అందరు సచివాలయ సిబ్బందులు కూడా ఎంతో పర్ఫెక్ట్గా ఉదయం 8:30-9 గంటల లోపులోనే పూర్తిగా 100% పెన్షన్లు ఇచ్చే దశగా సిబ్బంది, కూటమి నాయకులు అందరం కలిసి కూడా ప్రతి 1వ తారీఖుని మేము పెన్షన్లు ఖచ్చితంగా అందిస్తున్నాం. అదే రకంగా ఈరోజు 2 సంవత్సరాలు అవుతుంది, జూన్ 1వ తారీఖు. ఈ జూన్ 1వ తారీఖు సందర్భంగా కొత్తగా కూడా 5,600 పెన్షన్లు రిలీజ్ చేసిన ఘనత మా కూటమి ప్రభుత్వం అని గర్వంగా ఈరోజు చెప్పుకుంటున్నాం. అదే కాకుండా జూన్ 12వ తారీఖుకి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సుప్రీంకోర్టులో 5 కొత్త న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం. రాష్ట్రంలో మరో 2.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు, సీఎం రేవంత్. స్వచ్ఛ శ్రీకాకుళం కమిషనర్ స్వయంగా డ్రైన్ శుభ్రం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.